హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో మనం కుబేరుడి కథ గురించి తెలుసుకుందాము. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. దేహము దేవాలయం అని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. మనం 8వ భాగంలో ఉన్నామండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్వజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాము. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. ఇప్పుడు మనకి ఐశ్వర్యానికి కారకుడెవరు? ఐశ్వర్యానికి కారకుడు శివుడు. శివానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి అందరికంటే తానే ధనవంతుడననే అహంకారం కలిగింది. అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలి అని తలచాడు కుబేరుడు. దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు కదా, ఒక ఇల్లు కూడా ఉండదు. నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు. అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనతో కుబేరుడు కైలాసానికి చేరుకుంటాడు. శివుడు సర్వాంతర్యామి. ఎవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి శివునికి నమస్కరించి, మహాదేవ, మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే, అమ్మా, ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి, కుబేర, నా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అంది. వెంటనే మహాశివుడు, అవునవును, గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు. ఆహా, ఈ ఏనుగు ముఖమున్న పసివిల్లవాడ నా ఇంటి విందుకొచ్చేది అనుకున్నాడు కుబేరుడు. సరే, ఎంత తింటాళ్లే అనుకుంటూ గణపతిని తీసుకొని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు కుబేరుడు. ఇవన్నీ వ్యర్థం, నాకు అవసరం లేదు, మీరు నాకు త్వరగా ఆహారం పెట్టండి అన్నాడు గణపతి. దాంతో కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండటం, గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడు వంటశాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది, కానీ గణపతి కడుపు నిండడం లేదు.
ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్థమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహంకారం అణచడానికే పరమశివుడు ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు కుబేరుడు. శివ, శంకర, నీవే దిక్కు, ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను, ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు, కుబేరా, నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు, అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావలసింది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం. నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అన్నాడు. కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేన్పులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక. నీతి ఏంటంటే, పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో, భక్తితో పెట్టడం వల్ల అంతా మంచే జరుగుతుంది అని పరమేశ్వరుడు తన లీల ద్వారా కుబేరునకు జ్ఞానభిక్షను పెట్టాడు. కుబేరునికే కాదండి, మనకు కూడా జ్ఞానభిక్షను పెట్టాడనమాట. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. ఈరోజుకి స్వస్తి.